Okay, so okay, I'm not able to share sharing, right? Okay, let me share. Okay, everyone, స్క్రీన్ షేర్ అవుతుందా అండ్ జాయిన్ అయినారా? ఓకే, ఇప్పుడు కొత్తగా జాయిన్ అవ్వండి. ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, మీకు గూగుల్లోకి వెళ్ళి గూగుల్ లెన్స్ కానీ లేదా కెమెరాని దీన్ని స్కాన్ చేశారంటే సో మీకు లింక్ వస్తుంది అనమాట. ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. ఓకే, నవ్ యూ కెన్ యాడ్ ఫుల్ నేమ్ యాడ్ చేసి జాయిన్ క్విజ్ అని వస్తుంది, అక్కడ యాడ్ అవ్వండి. ఏదైతే మీరు ఇంతకు ముందు డాక్యుమెంట్లో షేర్ చేస్తున్నారో నేమ్ సేమ్ నేమ్ తోటి ఇవ్వండి, సో దట్ పాయింట్స్ క్యాలిక్యులేట్ చేసి మీకు అప్డేట్ అవుతుంది అనమాట. ఓకే, 17 players added already. Players, yes assistant, you can join, no problem. Sir, I changed my name. Is it a problem, sir? దట్ ఈస్ వాట్, నేమ్ చేంజ్ చేస్తే మీకు రిజల్ట్లో అక్కడ ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని. లేదంటే పర్లేదులేండి, మీ నేమ్ వస్తుంది కదా, సో మీ కాంటాక్ట్ అవుతాను. సో దట్ Sir, I didn't add surname, sir, here. That's నో it. ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. సో సేమ్ నేమ్ ఉంటే ప్రాబ్లం అవుతుంది, 2 or 3 మెంబర్స్కి అలా లేదు కదా, సో ఆ ప్రాబ్లం ఏం లేదు. సో మేము కావాలంటే మేము కాంటాక్ట్ అవుతాం ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఇన్ టాప్ 10. 19 players. వై ఎక్సిట్ అవుతున్నారు చాలా మంది. ఓకే, టైం ఇవ్వాలా? జాయిన్ అవుతున్నారా ఎవరన్నా? 18. Just one more minute, or if you are trying facing any issue, please let me know, we will provide some extra time for join. Yes, 20 players, very nice. Okay, 7:35. So we have total 25 questions టుడే. సో చాలా బేసిక్గా ఉంటుంది, ఆల్రెడీ మీరు ఆన్సర్ చేసినవి ప్రీవియస్గా ఒకసారి రీకలెక్ట్ అవుతుంది అంతేను. చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో దట్ టు అగైన్ ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో లెట్ మీ ట్రై టు ప్రొవైడ్ యూ ద డీటెయిల్స్. సో ఈచ్ క్వశ్చన్కి మినిమం 15 seconds టైం ఉంటుందండి. 15 seconds టైంలో మీరు మల్టిపుల్ చాయిస్ అనేది మీకు డిస్ప్లే అవుతాయి, క్వశ్చన్ని యాజ్ వెల్ యాజ్ మల్టిపుల్ చాయిస్ డిస్ప్లే అవుతాయి మీ మొబైల్లో. సో అక్కడ మీరు మల్టిపుల్ చాయిస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో వన్స్ అయిన తర్వాత టైం అయిపోయిన తర్వాత మనకు కరెక్ట్ ఆన్సర్ రివీల్ అవుతుంది. అండ్ దెన్ 15 secondsలో ఎవరైతే స్పీడ్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళకి ఎక్స్ట్రా పాయింట్స్ అనేది యాడ్ అవుతుంది. అదేవిధంగా కొన్ని ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం ఎక్స్ట్రా 30 seconds ఆర్ 40 seconds టైం అనేది ఉంటుందన్నమాట. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో పాటు మనకు ఆన్సర్ని టైప్ చేసేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో అటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు 40 seconds టైం ఉంటుంది, 30 to 40 seconds టైం ఉంటుంది, అక్కడ మీరు టైప్ చేయాలన్నమాట. సో మైండెడ్ మనం ఏదైతే స్టాండర్డ్స్ మనం ఫాలో అవుతున్నామో అదే స్టాండర్డ్ విధంగా మీరు టైప్ చేయాల్సి వస్తుంది అనమాట ఆ క్వశ్చన్కి ఆన్సర్. అర్థమైందా? నీట్గా టైప్ చేయాల్సి వస్తుంది. సో విల్ ట్రై నో. వెరీ నైస్, 23 players. Again one drop.
Okay, let's try. Okay, I'm starting the quiz now. Right, first question. What is the default value of a local variable in Java? Local variable and local variable. Default value of local variable. Null, 0, depends on the data type, no default value. You can choose answer. 3, 2, 1, time up. సో 7 మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సో రిమైనింగ్ వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయినారు. సో అందుకని కొంచెం జాగ్రత్తగా చదవండి. క్వశ్చన్ చదివి ఆన్సర్ ఇవ్వండి. ఓకే, విల్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. రెడీ? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. సో 21 players are ready. Let's try. Why second question is not displaying? Sorry. Okay, let's try second question. Which data type is used to store a single character in Java? This is your options. First one string, second one char, character, text. Eighteen members answered. 19. 2 more missed. Okay, 3 members confused and 16 members answered correctly. Very nice, very nice. Okay, let's go with third question. Ready? 19 players, 20 players, 21 players ready. Very nice. So I'm starting the question. సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. కొంచెం స్ట్రిక్ట్గా చూడండి. డబుల్ డి ఈక్వల్ టు 10.99 అని ఇచ్చున్నా. ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటితో టైప్ కాస్ట్ చేసి డీని ఇంటీజర్లో స్టోర్ చేస్తున్నా. సో ఐని ప్రింట్ చేస్తున్నాం. కొంచెం జాగ్రత్తగా గమనించండి. అండ్ ఐ వాల్యూ ఎంతో ప్రింట్ చేస్తున్నాం. సో యూ కెన్ ఆన్సర్. 13 మెంబర్స్ ఓన్లీ. వెరీ నైస్ గైస్. 8 మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సో చూడండి ఇక్కడ ఏమవుతుంది, 10.99 అంటే డబుల్ తీసుకున్నాం. సో ఇంటీజర్ సైజ్ ఎంత మనకు? సో లాట్ ఆఫ్ సైజ్ ఉంటుంది కాబట్టి 10 అనేది ఈజీగా స్టోర్ అవుతుంది. బట్ ఇది డబుల్, ఇది ఇంటీజర్ కాబట్టి కన్వర్ట్ అయితే అవుతుంది. బట్ ఇక్కడ 99 అనేది మనకు రౌండ్ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది అనమాట ఇక్కడ. కాబట్టి 99 అనేది రిమూవ్ అయిపోయి 10 అనేది స్టోర్ అవుతుంది ఇంటీజర్లో. ఓకే, సో దట్ ఈస్ దిస్. వెరీ నైస్. ఓకే, లెట్స్ గో ఫర్ నెక్స్ట్ వన్. రెడీ? Fourth question. 22 players ready. Okay. The fourth question. Int x is equal to 10. If x is greater than 5, sysout lo greater and print avutundi, else smaller and print avvalanamata. So what is the answer? You have to type. అర్థమైంది కదా? If x greater than 5, greater, else smaller. Type your answer. You have to type andi. It's not multiple choice question. Answer అనేది టైప్ చేయాలి. 2, 1, time up. 19 members ఆన్సర్ చేశారు. The correct answer is greater. So maybe spelling mistakes అయి ఉంటుంది. Greater, okay. Greater than 5. ఇక్కడ ఇచ్చున్నాం కదా, ఇది కదా ప్రింట్ అవ్వాలి. Greater than 5 కాదు కదా. And smaller. Okay, very nice. So this is x greater than 5 అంటే x value 10. 10 is greater than 5 కాబట్టి sysout లో greater అనేది కాబట్టి greater print అవుతుంది అనమాట. So this is the answer. Okay, well try. Next question. So question number 5. 20 players ready. Remaining 2 players. Okay, 22. Very nice. Let's start. Sorry. 17, 18, 19, 20, 21. One more player. No? Okay, let's start. Question number 5. Int I equals to 1 while I less than equal to 5. Sysout లో I ని ప్రింట్ చేస్తున్నాం, I ప్లస్ ప్లస్ చేస్తున్నాం. సో దట్ I వాల్యూ ఎంత అవుతుంది? ఓకే, సో 5. సో 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ది లాస్ట్కి మనకు I వాల్యూ ఎంత అవుతుందంటే మనకు 5 అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కాబట్టి. సో ఇది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది కాబట్టి I వాల్యూ 5 వరకు ఇంక్రిమెంట్ అవుతుంది. సో 5 ఇస్ ద కరెక్ట్ వన్.
వెరీ నైస్. 12 మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఇట్స్ వెల్. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ అనదర్ క్వశ్చన్. రెడీ ఆల్? 21 are ready. Okay, let's try now. Which keyword is used to create an object in Java? Come on. చాలా సింపుల్ క్వశ్చన్. ఆబ్జెక్ట్ క్రియేషన్ కి ఏ కీవర్డ్ యూజ్ చేస్తున్నా? వెరీ నైస్. ఎవ్రీవన్ హ్యాస్ voted. Okay, so new is the correct one. 15 members again guys. Keyword అంటే ఆబ్జెక్ట్ అని ఇచ్చారు. ఎందుకు 3 members ఆబ్జెక్ట్ ఇచ్చారు, క్లాస్ 4 members ఇచ్చారు. సో యూ హ్యావ్ టు రివిజన్ గైస్, రివిజన్ చేయాలి మీరు. లెట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ రైట్. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామంటే బై యూజింగ్ న్యూ కీవర్డ్. సో 15 members కరెక్టెడ్. సో వెరీ నైస్. లెట్స్ ట్రై విత్ నెక్స్ట్ వన్. సో క్వశ్చన్ చదివి నిదానంగా ఇవ్వండి. స్పీడ్గా పెట్టాల్సిన ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేదని ట్రై చేయండి. కన్ఫ్యూజ్ అవుతుంటారు స్పీడ్గా ఇవ్వాలి అనేటటువంటి సిచ్యువేషన్లో. అలా ఇవ్వద్దండి, నీట్గా చదివి ఆన్సర్ చేయండి. లెట్స్ ట్రై విత్ 7th question. Which access modifier allows a member to be accessible only within the same package? Same package అండి. సేమ్ ప్యాకేజ్ లో యాక్సెస్ అవ్వాలంటే విచ్ యాక్సెస్ మోడిఫైర్ we need to use? So we have lot of time. Yeah, it's done. Okay, 6 members. Okay, toughest job అనుకుంటాను. ఓకే, ఓకేనా. 12 members రాంగ్ పెట్టారు. సేమ్ ప్యాకేజ్ కదా. ప్రైవేట్ అంటే కరెంట్ క్లాస్, ఓకేనా. సేమ్ ప్యాకేజ్ లో అంటే లైక్ డిఫాల్ట్ కీవర్డ్ లో వాడినప్పుడు సేమ్ ప్యాకేజ్ లో వాడతాం. ప్రైవేట్ కీవర్డ్ అంటే కరెంట్ క్లాస్ లో మాత్రం యాక్సెస్ చేస్తాం. ఇక్కడ అడిగింది మనం ప్యాకేజ్ లెవెల్లో కాబట్టి డిఫాల్ట్ కీవర్డ్ అనమాట. ఓకేనా. సేమ్ ప్యాకేజ్ లో కానీ 2 క్లాసెస్ కానీ డిఫాల్ట్ క్లాస్ ఉంటే యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ప్రాక్టీస్ ఇస్ మ్యాండేటరీ. సో ప్రాక్టీస్ అనేది చేయండి యాక్సెస్ మోడిఫైయర్స్. నెక్స్ట్ క్వశ్చన్. రెడీ ఫర్ నెక్స్ట్ క్వశ్చన్? సో 8th క్వశ్చన్. 81. One more player. Okay, let's start. Array తీసుకున్న 1 2 3 4 5. I'm trying to print array of 2, second index. Sixteen members, 17, 18, 19, 20. Very nice. So answer is 18. Again guys, 3 members. 3 members అనే వాళ్ళు చాలా స్పీడ్గా ఉన్నారు, చూసుకోండి. ఓకే, 18 members కరెక్ట్గా ఆన్సర్ చేశారు. వెరీ నైస్, గ్రేట్. లెట్స్ ట్రై విత్ నెక్స్ట్ క్వశ్చన్. 21 players. 1 player డ్రాప్ అయినట్టున్నారు. ఓకే, లెట్స్ స్టార్ట్. 9th క్వశ్చన్. What is the size of the int data type in Java? Size అండి. What is the size of the int data type? 19. One more player. 20. 21, right? One more player. Yes. 22. Okay. Again మనకు 5 members wrong ఇచ్చారండి. 1 byte ఇంటీజర్ అంటే 4 bytes ఉంటుంది. సో 4 bytes is the correct answer. So 17 members correct answer ఇచ్చారు. It's well and good. Nice. Let's try with another question. So 10th one. Oh, 23 players. Very nice. Let's start now. Int number is equal to 0 if number SOP లో SysOut లో 0 ప్రింట్ చేస్తున్నా, ఎల్స్ అయితే నాట్ 0 అని ప్రింట్ చేస్తున్నా. కొంచెం జాగ్రత్తగా చూడండి, ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్. ఓకే, కన్ఫ్యూజ్ అయ్యారు అనుకున్నాను, ఖచ్చితంగా అయ్యారు. వెరీ నైస్, 2 minutes కరెక్ట్గా ఇచ్చారు. సో ఇక్కడ మనం ఇఫ్ కండిషన్ లోపల ఏం సపోర్ట్ చేస్తుందంటే కండిషన్స్, అంటే ఏంది రిటర్న్ టైప్ అంటే బూలియన్ రిటర్న్ టైప్ అనేది సపోర్ట్ చేస్తుందండి. ఓకే, బట్ ఇక్కడ ఇంటీజర్ వాల్యూ అనమాట. ఇంటీజర్ వాల్యూ తీసుకెళ్ళి పెట్టినప్పుడు మనకు కంపారిజన్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే ఇఫ్ కండిషన్ లో ఓన్లీ బూలియన్, ట్రూ కానీ ఫాల్స్ కానీ, ట్రూ అయితే ఇక్కడికి వెళ్తుంది, ఫాల్స్ అయితే ఇక్కడికి వెళ్తుంది. ద రిజల్ట్ విల్ బి బూలియన్ వాల్యూ, బట్ హియర్ వీఆర్ పాసింగ్ ఇంటీజర్ వాల్యూ. అందుకని మనకు కంపారిజన్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట.
ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఇంటర్వ్యూలో కానీ ఇటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు కన్ఫ్యూజన్ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది ఒక మీకు ఈ ఏదైతే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నామో ఇది మీకు రేపు గుర్తుంటుంది అనమాట. ఓకే, రైట్. ద నెక్స్ట్ క్వశ్చన్. 21 players ready. Let's start. What is the default value of Boolean instance variable? Boolean variable అండి, default value. I hope ఇదన్నా అందరూ 100% కరెక్ట్ ఇస్తారు అనుకుంటున్నాను. 16, 17, 18, 19, 20. అగైన్ 6, 7, 8, 9 మెంబర్స్ రాంగ్ అయింది. సో 11 మెంబర్స్ కరెక్ట్ ఇచ్చారండి. సో మెజారిటీ 11 ఇస్ ద కరెక్ట్. ఓకే, ఫాల్స్, ఇట్ విల్ బి ఫాల్స్. డిఫాల్ట్ వాల్యూ వచ్చి ఫాల్స్ అండి. ఇంటిజర్కి 0 ఉంటుంది. మనం కానీ వాల్యూ కానీ డిక్లేర్ ఇవ్వకపోతే సో స్ట్రింగ్కి వచ్చి ఎంటీ వస్తుంది, ఎంటీ కొటేషన్స్. క్యారెక్టర్ కానీ ఎంటీ కొటేషన్స్. డబుల్ కానీ 0.0 వస్తుంది. అండ్ బూలియన్కి ఫాల్స్ అనేది ఉంటుంది డిఫాల్ట్గా. మనం కానీ ఎటువంటి వాల్యూ యాక్సెస్ చేయకపోతే ఇన్స్టాన్స్ వేరియబుల్కి బై డిఫాల్ట్గా ఫాల్స్ అనేది ఉంటుంది. Let's try with next one. Ready? Twelfth question. 19 players ready. 20. Remaining 2 people. No? Okay, let's start. So instance variable అంటే నాన్ స్టాటిక్ cannot access from static methods. ఒకసారి థింక్ చేయండి, ట్రూ ఆర్ ఫాల్స్? ఇన్స్టాన్స్ వేరియబుల్ కెనాట్ యాక్సెస్ ఫ్రమ్ స్టాటిక్ మెథడ్స్ నుంచి యాక్సెస్ చేయలేము అంటుంది. డెఫినెట్లీ ట్రూ. ఎందుకంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ అనేది ఓన్లీ ఇన్స్టాన్స్ మెథడ్స్ నుంచి యాక్సెస్ చేస్తాం అనమాట. అర్థమైందా? అదే స్టాటిక్ వేరియబుల్ అయితే ఎక్కడి నుంచి అయినా కానీ యాక్సెస్ అవుతుంది. కాబట్టి ఇన్స్టాన్స్ వేరియబుల్ కెనాట్ యాక్సెస్ ఫ్రమ్ స్టాటిక్ మెథడ్స్. ఇట్ ఈస్ ద కరెక్ట్ వన్. ట్రూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 14 మెంబర్స్ కరెక్టెడ్. వెరీ నైస్. లెట్స్ ట్రై next one. 13th question. Okay, 22 players. Let's start. Same, instance variable cannot access from non-static methods. Non-static methods in the sense instance method like normal methods. ఇన్స్టాన్స్ వేరియబుల్ని నార్మల్ మెథడ్లో యాక్సెస్ చేయలేము అంటున్నాం. అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ని ఇన్స్టాన్స్ మెథడ్లో యాక్సెస్ చేయలేము అంటున్నాం. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే యాక్సెస్ అవుతుందండి. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని నాన్ స్టాటిక్ వేరియబుల్స్ని నాన్ స్టాటిక్ మెథడ్స్లో యాక్సెస్ అవుతాయి. అదే కదా ఇప్పుడు చెప్పుకున్నాను, జస్ట్ క్లూగాని ఇచ్చాం కదా. కాబట్టి ఫాల్స్ ఇది. సో ఇక్కడ మనం కెన్ నాట్ అన్నాం, బట్ ఇట్ కెన్ యాక్సెస్. ఓకే, సో చూడండి ఆ 4 పాయింట్స్ 3 పాయింట్స్ చెప్పుకున్నాం కదా, అది ఒకసారి వెరిఫై చేయండి. స్టాటిక్ వేరియబుల్స్ని ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు, బట్ ఇన్స్టాన్స్ వేరియబుల్ మాత్రం ఇన్స్టాన్స్ మెథడ్లో మాత్రం యాక్సెస్ చేయాలన్నమాట, యాక్సెస్ చేయగలుగుతాం. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 14th. 20 players ready. Remaining 2 more. Okay, let's start. Choose correct syntax among these 4. జాగ్రత్తగా గమనించండి. కరెక్ట్ సింటాక్స్ని పిక్ చేసుకోండి. సిక్స్, 8, 9, 10, 11, 14 members, 15 members only answered. ఓకే, 13 members కరెక్టెడ్. సో 2 members రాంగ్ వెళ్ళారండి. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ మెథడ్ 1 అనేది స్టాటిక్ ఉంది, రిటర్న్ టైప్ ఏమి ఇవ్వలేదు, కాబట్టి ఇది రాంగ్ ఇక్కడ. సో ఇక్కడ ఏమైందంటే డైరెక్ట్గా ఫైనల్ పబ్లిక్ అని ఇచ్చిన, ఇక్కడ రిటర్న్ టైప్ ఏమి ఇవ్వలేదు, ఇది రాంగ్ అనమాట. సో ఇక్కడ కరెక్ట్ వచ్చేసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెథడ్ 1. కరెక్ట్ సింటాక్స్, కరెక్ట్ రిటర్న్ టైప్ ఉంది, ఎవ్రీథింగ్. ఓకే, సో దిస్ ఇస్ ద కరెక్ట్ సింటాక్స్. నెక్స్ట్ వన్. 19, 20, 21 ready. 22 ready. Start the question. Final variable can be. What is meant by final variable? చాలా సింపుల్ అండి. ఫైనల్ వేరియబుల్
ఇంటర్వ్యూలో కానీ ఎక్కువ అడుగుతారు. సో 17 మెంబర్స్ ఓన్లీ ఆన్సర్డ్. అగైన్ ఆల్ ఆర్ కరెక్ట్ అలా అవుతుందండి. సో ఇట్స్ నెవర్ మోడిఫైడ్. సేమ్ వాల్యూ అక్రాస్ ఆబ్జెక్ట్స్ అంటే స్టాటిక్. నెవర్ మోడిఫైడ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫైనల్ పెట్టామంటే ఆ వేరియబుల్ని అసలు మోడిఫై చేయలేం. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ షుడ్ నాట్ బి పబ్లిక్ అంటున్నాం. అంటే పబ్లిక్ ఉండదా మనకు ఫైనల్ వేరియబుల్స్ లో? ఖచ్చితంగా ఉంటుంది కదా పబ్లిక్ వేరియబుల్. షుడ్ నాట్ బి పబ్లిక్ అంటే ఇది ఖచ్చితంగా తప్పు. ఆల్ ఆర్ కరెక్ట్ అన్నప్పుడు ఇది ఖచ్చితంగా తప్పు కదా, కాబట్టి ఆల్ ఆర్ కరెక్ట్ అనేది ఉండదు అనమాట. ఓకే, సో 12 నెవర్ మోడిఫైడ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెల్ ట్రైడ్ గైస్, వెల్ ట్రైడ్. సో నెక్స్ట్ క్వశ్చన్, లెట్స్ స్టడీ. 22, 23, very nice. Let's start the question. So what is the written type of a method that does not return any value? ఒక మెథడ్ రిటర్న్ ఏం చేయదు అని అనుకుంటే what is the keyword? Which keyword we need to use? చాలా సింపుల్ అండి. అట్లీస్ట్ ఇదన్నా 100% నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇస్తారేమో. 17 numbers only answered. 18, 19, 20, 21. Okay, 1% missed. అగైన్ 4 మెంబర్స్ నల్లని ఇచ్చారండి. మెథడ్ రిటర్న్ టైప్ నల్లని ఎందుకు ఇస్తాము? వాయిడ్ కదా. ఒక మెథడ్ ఏం రిటర్న్ చేయదు అని అనుకుంటే వాయిడ్ అనేది ఇస్తాం అనమాట. అర్థమైందా? నల్ అనేది ఎక్కడ చెప్పుకున్నాం? అసలు ఎక్కడ చెప్పలేదు కదా. నల్ అనేది లేదు, ఎంటీ అనేది లేదు, నల్ అనేది ఏ కీవర్డ్స్ లేవు మీకు జావా. ఐ మీన్ మెథడ్కి రాసేటటువంటి వాటిలో పబ్లిక్ వాయిడ్ మెథడ్ అని రాస్తుంది. బట్ వాయిడ్ ఈస్ నథింగ్ బట్ నథింగ్ లైక్ నో రిటర్న్ టైప్. ఇట్ డజంట్ రిటర్న్ ఎనీథింగ్. ఓకే, సో రిమైండ్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయినా 100% కరెక్ట్ ఆన్సర్ వస్తుందేమో చూద్దాం. సో 21 players is ready. So I'm starting question number 17. Let's start. So which of the following is true about static methods? Again confusion question, I think. స్టాటిక్ మెథడ్లో ట్రూ కండిషన్ ఏంటి? స్టాటిక్ మెథడ్ ఒక వన్ ఆఫ్ ది ఫీచర్, వన్ అండ్ ఓన్లీ వన్ ఫీచర్. ఓకే, కన్ఫ్యూషనస్ క్వశ్చన్. సో స్టాటిక్ మెథడ్ని మనం క్లాస్ నేమ్ యూజ్ చేసి కాల్ చేస్తామండి. సో దే కెన్ యాక్సెస్ నాన్ స్టాటిక్ మెంబర్స్ డైరెక్ట్లీ అన్నాము. తర్వాత దే ఆర్ నాట్ యాక్సెసింగ్ యూజింగ్ ఆబ్జెక్ట్స్. నాట్ యాక్సెసింగ్ ఇన్ ద యాక్సెస్ అవుతుంది, ఆబ్జెక్ట్స్ యూజ్ చేసుకొని కాల్ చేయొచ్చు. దే కెన్ బి కాల్డ్ యూజింగ్ క్లాస్ నేమ్ యూజ్ చేసి కాల్ చేస్తున్నాం. దే కెనాట్ బి ఓవర్లోడెడ్. సో ఓవర్లోడ్ గురించి మనం ఇంత దూరం వెళ్ళలేదు ఇంకా. సో ఖచ్చితంగా ఓవర్లోడ్ చేయగలుగుతాం స్టాటిక్ మెథడ్స్. ఓకే, లెట్స్ ట్రై. నెక్స్ట్ క్వశ్చన్, 18th question. 21 members ready. Okay, shall I start? Okay, let's start. 18th question. Only 22 we have total questions. What is the most restrictive access modifier in Java? Restrictive. Full restrictions ఉన్నటువంటి ఒక యాక్సెస్ మాడిఫైర్ ఏది? 18 members answered. 19, 21, 21, 21, 21. అయ్యయ్యో, రెస్ట్రిక్టెడ్ ఇన్ ద సెన్స్ ప్రైవేట్ అండి. ప్రైవేట్ అంటే డేటాను హైడ్ చేసేస్తాం, ఓన్లీ కరెంట్ క్లాస్లో మాత్రం ఉపయోగిస్తాం. అంత రెస్ట్రిక్షన్ ఉంటుంది దానికి ప్రైవేట్ మాడిఫైర్కి. ప్రొటెక్టెడ్ అంటే మనకు కరెంట్ క్లాస్ ప్లస్ చైల్డ్ క్లాస్లో కూడా ఉపయోగించవచ్చు. డిఫాల్ట్ అంటే లైక్ మనకు డిఫాల్ట్ విత్ ఇన్ ద ప్యాకేజెస్లో యాక్సెస్ చేసుకోవచ్చు. పబ్లిక్ అంటే ఎనీవేర్, రెస్ట్రిక్షనే లేదు పబ్లిక్కి. అర్థమైందా? కాబట్టి ప్రైవేట్ అనేది మోర్ రిస్ట్రిక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే కరెంట్ క్లాస్లో మాత్రమే ఉపయోగించుకుంటాం, యాక్సెస్ చేయగలుగుతాం. ఓకే, అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ అస్సలు యాక్సెస్ అనేది కాదనమాట. కాబట్టి ప్రైవేట్ ఇస్ ద మోస్ట్ రెస్ట్రిక్టివ్ యాక్సెస్ మాడిఫైయర్. వెల్ ట్రై. నెక్స్ట్ 19th question. ఓకే, ఐ థింక్ ఓన్లీ 3 questions ఉన్నాయి. అట్లీస్ట్ ఒకటన్నా 100% ఎక్స్పెక్ట్ చేయాలి. సో విల్ సీ. What happens if you try to access an array index that is out of bounds in Java? చాలా ఈజీ. ఐ థింక్ ఇదన్నా వస్తుందా 100%? See 20, 21. అయ్యయ్యో, అగైన్ 12 members is correct. So the program ignores the statement. No, కంపైలేషన్ ఎర్రర్ రాదు. కంపైలేషన్ ఖచ్చితంగా అవుతుంది. రన్ టైంలో మనకు ఎక్సెప్షన్ అనేది త్రో చేస్తుంది. అర్రే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ప్రాక్టీస్ చేయమని చెప్పాను, మల్టిపుల్ వేరియస్ టైప్స్లో అని చెప్పాను కదా. ఓకేనా? మనకు ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ అనేది 5 ఇచ్చి
సిక్స్త్ క్యారెక్టర్ మీరు సైజ్ కంటే ఎక్కువ ఎంటర్ చేయాలనుకుంటే అర్రే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అనే ఎక్సెప్షన్ అనేది త్రో చేస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్లో కానీ రిటర్న్ టెస్ట్లో కానీ ఈ క్వశ్చన్. లెట్స్ నెక్స్ట్ 20th one. 19 players ready. 20, 21. Let's start. How do you declare an array in Java? జాగ్రత్తగా గమనించండి. సింటాక్స్ సంబంధించిన క్వశ్చన్ ఇది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. టూ 1 టైం అప్. అగైన్ మిస్టేక్స్ వచ్చాయి. అసలు ఇది ఎక్కడ చెప్పుకున్నాం మనం? ఇది అసలు చెప్పినామా? ఇది ఎవరు పెట్టారు? ఇది అర్రే అని క్లాస్ ఉపయోగించి ఇలా దీని 2 మెంబర్స్ లోడ్ చేశారు దీనికి. ఇంట్ అర్రే ఇది అసలు మనం చెప్పలేక. అర్రే అంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఉండాలి ఖచ్చితంగా. ఇది స్క్వేర్ బ్రాకెట్స్ లేదు ఈ రెండిటికి. ఓకే, సో ఇక్కడ ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అనే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ అనేది మ్యాండేటరీ. సో ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ లేవన్నమాట. ఓకేనా? సో దిస్ ఇస్ ద కరెక్ట్ సింటాక్స్. నైస్, వెల్ ట్రై. సో నెక్స్ట్ వన్ 21. ఓన్లీ 2 more questions. 21 players ready. Okay, let's start. Declare a constant variable name called institute. Institute name అనేది వేరియబుల్ నేమ్ అండి. దానికి వాల్యూ PST అసైన్ చేయండి. సో కాన్స్టెంట్ అంటున్నా. కాన్స్టెంట్ వేరియబుల్ డిక్లేర్ చేయాలి లైక్ వాట్ యూ కాల్ దిస్ సింటాక్స్ యూస్ చేసి, నేమింగ్ కన్వెన్షన్ యూస్ చేసి టైప్ చేయాలి మీరు. టైం ఉంది 24 seconds. అర్థమైంది కదా? ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు PST అని రాయాలి మీరు. ఫుల్ ఇవ్వండి దానికి, యాక్సెస్ మాడిఫైయర్ అండ్ నేమింగ్ కన్వెన్షన్ ఎవ్రీథింగ్. ఎలా డిక్లేర్ చేస్తారు ఇన్స్టిట్యూట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు PST అనే వేరియబుల్ని? 6, 5, 4, 3, 2, 1 time up. This is the correct answer. Public static final string institute name should be capital letters with underscore is equals to PST. char 4 ఏంటి? CHR4 ఏంటి? తర్వాత ఫైనల్ స్ట్రింగ్ ఇన్స్టిట్యూట్ అసైన్మెంట్ మిస్ అయ్యారు. అగైన్ char 4 అన్నారు. I don't know char 4. What is it char 4? Final institute name is equals to PST. Well tried, but you have to give naming convention మిస్ అయింది. క్యారా ఇదేంటి? వేరియబుల్ అనేది ఇది ఎలా అసైన్ చేస్తారండి? ఇది క్యార్ అంటే ఏంటి? సింగిల్ క్యారెక్టర్ని యాడ్ చేయడం. మనం PST అంటే స్ట్రింగే కదా, కాబట్టి స్ట్రింగ్ తీసుకోవాలి. ఫైనల్ ఇన్స్టిట్యూట్ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు సింగిల్ కోట్లో PST యాడ్ చేస్తారు. ఇది రాంగ్ కదా, ఓన్లీ క్యారెక్టర్ అయితేనే తీసుకోవాలి. అసలు ఇదేది అసలు డేటా టైప్ రాయలేదు ఇక్కడ దీంట్లో. ఇది అర్రే తీసుకున్నారు. ఓకేనా? దిస్ ఇస్ ద కాన్స్టెంట్ అండి. ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా కాన్స్టెంట్. పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ స్ట్రింగ్ ఇన్స్టిట్యూట్ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు PST. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్. ట్వంటీ players, 22 players ready. Let's start. Last question. సో ఇది కానీ టైప్ చేయాలండి మీరు, జాగ్రత్తగా గమనించండి. int x is equal to 5, SOP of plus plus x, SOP of x minus minus, SOP x. సో మీ ఆన్సర్ అనేది 3 వాల్యూస్ ప్రింట్ అవుతుంది కదా, 3 సార్లు ప్రింట్ చేస్తున్నాం. స్పేస్ ఇచ్చి ప్రింట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 స్పేస్ 2 స్పేస్ 3 ఇలా నంబర్స్ ప్రింట్ చేయాలి మీరు ఒకే లైన్లో. జాగ్రత్తగా చూడండి. ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్, తర్వాత ఎక్స్ వాల్యూ ఎలా యాడ్ చేయాలో తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆన్సర్ 1 2 3 అయితే 1 స్పేస్ 2 స్పేస్ 3 అలా ప్రింట్ చేయాలి పక్క పక్కన. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్. ఒక్కరు వెరీ నైస్ 2 మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. గ్రేట్. 2 మెంబర్స్ కాదు, ఐ థింక్ 3 మెంబర్స్ అనుకుంటాను. టోటల్ 4 మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. చూడండి, ఇంట్ x is equal to 5 ఉంది. దాన్ని ఏం చేసాం? ప్రీ ఇంక్రిమెంట్ చేస్తున్నాం. SOP ప్రీ ఇంక్రిమెంట్ చేసినప్పుడు 5 వాల్యూ ప్రీ ఇంక్రిమెంట్ అయితే ఫస్ట్ ఇంక్రిమెంట్ అయిపోయి తర్వాత ప్రింట్ అవుతుంది. కాబట్టి ఎక్స్ వాల్యూ 6 అయిపోతుంది. 6 అయిపోయిన తర్వాత ప్రింట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ వాల్యూ 6. నెక్స్ట్ SOPకి వచ్చేసిన తర్వాత ఎక్స్ వాల్యూ ప్రింట్ అయిన తర్వాత పోస్ట్ కదా, ఇది పోస్ట్ డిక్రిమెంట్ కాబట్టి. సో ఎక్స్ వాల్యూ ప్రింట్ అయిపోయిన తర్వాత డిక్రిమెంట్ అవుతుంది. కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత ఉంది? 6 ఉంది కాబట్టి 6 ప్రింట్ అయిపోయింది. తర్వాత x మైనస్ మైనస్ 5 అయింది.
అప్పుడు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన 5 అనమాట ఆన్సర్. ఓకేనా? సో రెండు నేను కరెక్ట్ ఇచ్చాను. స్పేస్ ఇచ్చినా ఓకే, వితౌట్ స్పేస్ అయినా ఓకే, కామా ఇచ్చినా కానీ ఓకే అన్నట్టు యాక్సెప్ట్ చేశాను. సో ఇక్కడ కొంతమంది 1 ఇచ్చారు, మనకు 3 SOPలు ఉన్నాయండి, ఒకటి కాదు. సో ఇక్కడ కానీ 5 ఇచ్చారు, సో ఒక డిజిట్ యాడ్ చేశారు. 654 వీళ్ళు కరెక్ట్గా ట్రై చేశారు. దిస్ వన్ సో 645 ఆల్సో వెరీ నైస్. సో ఇది పోస్ట్ కాబట్టి ముందు ప్రింట్ అయిపోయిన తర్వాత అవుతుంది, ఇది ప్రీ కాబట్టి ముందుగా ఇంక్రిమెంట్ అయిపోయిన తర్వాత ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, లెట్స్ సీ ద లీడర్ బోర్డ్ నౌ. వెరీ నైస్. సో okay, Kishore is the first place, congratulations. And then Lahari is the second place, Pushpanjali is the third place. Very nice guys, very nice. So Kishore is the first place. Great, congratulations. Let me try to take can anyone take this screenshot and share it with me? Okay, very nice. సో టాప్ 10 ఇస్తారు, 1 2 3 4 5 6 7 8 9, టాప్ 9 అనేది మనకు డిస్ప్లే అవుతారు అనమాట. సో టాప్ 10 వరకే. సో వెరీ నైస్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపేటింగ్ గైస్. సో ఐ థింక్ మీకు ఒక రికవర్ అయినట్టు, లైక్ రివిజన్ అనేది ఒకసారి కంప్లీట్ చేసుకున్నారు. చాలామంది మేబీ యూ హ్యావ్ టు బి లైక్ మోర్ రివిజన్ అని. ఓకేనా? రివిజన్ అనేది కంపల్సరీ ఉండాలి. సో చాలామంది మిస్ అయినారు. సో యూ హ్యావ్ టు బి రివిజన్. సో మీకు అర్థమై ఉంటుంది మీరు నాలెడ్జ్ ఎంతవరకు ఉందో. ఓకేనా? చాలామంది తప్పులు చేస్తున్నారు. సో ఆ మిస్టేక్స్ అని కరెక్ట్ చేసుకోండి. ఎవరు చేశారనేది మీకు ఐడియా ఉంటుంది, ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు, ఎంత వచ్చిందని. సో ఒకసారి కరెక్ట్ చేసుకుని చాలా ఇంపార్టెంట్. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ గైస్. బై, గుడ్ నైట్. ఎనీ డౌట్స్? ఓకే, అండ్ వన్ మోర్, సెమినార్స్ అండి. సెమినార్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, మనకు కోర్ జావా అయింది కాబట్టి కోర్ జావాలో మీకు ఏదన్నా ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని ట్రై చేయండి ఇప్పటి నుంచి. సో చెప్పాను కదా, కోర్ జావా మీరు సెమినార్స్ ఇస్తుంటే మీకు ఎక్స్ట్రా పాయింట్స్ కానీ యాడ్ అవుతుంటాయి. మీకు కరెక్ట్ కమ్యూనికేషన్ వైజ్ కానీ మీకు కొంచెం అలవాటు అవుతూ ఉంటుంది. రేపు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది, మేము పార్టిసిపేట్ చేస్తాం. సో నాట్ ఓన్లీ జావా, సో మేబీ అదర్ కాన్సెప్ట్లో మీరు ఇవ్వాలన్నా ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఏదైనా టెక్నికల్ స్టఫ్ ఇవ్వాలన్నా వెల్ అండ్ గుడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఏది మాకు బయట అవుట్ సైడ్ ఆఫ్ ది టెక్నాలజీ లేదు అనుకుంటే, మనకి జావాలో కంప్లీట్ అయినటువంటి ఏదైతే కోర్ జావా కంప్లీట్ అయిందో బేసిక్స్ లెవెల్ 1లో అది ఇచ్చినా ఓకే అనమాట. ఓకే.